హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి రోజు సందర్భంగా శివుడి టెంపుల్కి వెళ్తున్నామండి. శివరాత్రి రోజు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ అండి. ఎక్కడ చూసినా కానీ ఫుల్ జనాలు ఉన్నారు. నేను కొద్దిగా తక్కువ రద్దీ ఉన్న ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. కానీ ఇక్కడ కూడా చాలామందే ఉన్నారు. మేము వెళ్ళే సమయానికి దాదాపు 5:30 అవుతుందండి. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ క్రౌడ్ వచ్చేసారండి. అక్కడ క్యూవే దాదాపు 1 కిలోమీటర్ ఉందండి. కాకపోతే నేను మధ్యలో అయితే దూరేసి వెళ్ళిపోవడం జరిగిందండి. అది కూడా పక్కన వాళ్ళ పర్మిషన్తోనే వెళ్ళామండి. ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ అంట. ఇక్కడ చాలా ఫేమస్ పక్కనే అండి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి చాలా తక్కువ మంది ఉంటారని వచ్చేసాను. కానీ చూసారా ఎంతమంది జనాలు వచ్చేసారు అప్పటికే. సరే, పోయేది ఎలాగ పోయినావు, మళ్ళీ వీడియో ఎందుకు తీసినావు అంటే, గుడికి వెళ్ళడం మంచిది, మీరు గుడికి వెళ్ళండి అని చెప్పడంలో తప్పులేదు కదండి. మంచిది అని చెప్పడంలో ప్రాబ్లం ఏంటండి? ఎవరి భక్తి వాడిది, ఎవరి ఇష్టం వారిదండి. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మొత్తం చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మంచి సిస్టమేటిక్గా ఉంది. లోపలికి వెళ్ళే వాళ్ళు ముందు ఆ వాటర్లో కాళ్ళ తడుపుకొని ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్తే మళ్ళీ టార్పర్లు ఉన్నాయి. చాలా బాగుంది సిస్టమ్. మేము మధ్యలో నుంచి వచ్చినా కూడాను చూసారా ఎంత క్యూ ఉందో. చాలా పెద్ద క్యూ ఉంది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంది. కానీ మేము మధ్యలో వచ్చాం కాబట్టి మాకు 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. హర హర భోలే శివ శంభో. ఇక్కడ నేను ఒక ప్రమిదం తీసుకున్నానండి. ఈ దీపాన్ని వెలిగించి వెళ్దామని ఒక దీపం తీసుకోవడం జరిగిందండి. నేను అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తుంటానండి. ఒక్కోసారి ఫెస్టివల్ అప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళడం కుదరదండి. మీరు కూడా శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంటే ఒకసారి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. హర హర భోలే శివ శంభో, హర హర భోలే శివ శంభో. నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకున్నాను. అలాగే నేను కూడా బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కో టెంపుల్కి 100,000 మంది వెళ్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు భక్తులైతే మాత్రం. ఇప్పుడు ఒకసారి క్యూ చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో.